सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము అభ్యాసం 38లో శబ్దకోశాన్ని ఉపయోగించి నియమాలను ఉపయోగించి వాక్యాలు రాసుకుంటున్నాం. కొన్ని వాక్యాలు చెప్పుకున్నాం కూడా. ఇప్పుడు అక్కడి నుంచి వాక్యాలు చేద్దాం. నిన్న మనము తెలుగు వాక్యాలు చెప్పుకున్నాం కొన్ని, ఒక 5 వాక్యాలు. నెక్స్ట్ 6వ వాక్యం ఉంది. 6వ వాక్యం దగ్గర నుంచి రాసుకోండి అందరూ. 5వ వాక్యం ఏం చెప్పామంటే, శిష్యుడు లేచి గురువుకు నమస్కరించి సుందరమైన వచనాన్ని చెప్పి విద్యాలయంలోకి వచ్చి వేద మంత్రాన్ని చదువుతున్నాడు. ఆ వాక్యం చెప్పుకున్నాం. శిష్యః ఉత్థాయ గురుం ప్రణమ్య సుందరం వచనం ఉక్త్వా లేదా అనుద్య విద్యాలయం ఆగత్య రిచాం పఠతి అని చెప్పుకున్నాము. నెక్స్ట్ అక్కడ కంటిన్యూగా రాసుకోండి. నెక్స్ట్ వాక్యం ఏం చెప్పామంటే, శిష్యుడు రాత్రిలో నిద్రపోయి ప్రాతకాలము లేచి ఇంకా వేరే ఛాత్రులను అంటే వేరే విద్యార్థులను లేపి, స్వయం తను లేచి వేరే విద్యార్థులను లేపి స్నానం చేసి హవనం చేసి భోజనం చేసి పుస్తకం తీసుకొని చదవడం కోసం వెళ్తున్నాడు. ఇది వాక్యం అండి. మనకు రాసుకోండి. శిష్యః ఆన్సర్ రాసుకోండి. శిష్యః నిశాయాం సుప్త్వా ప్రాతః ఉత్థాయ అన్యాన్శ్చ ఛాత్రాన్ ఉత్థాప్య అన్యాన్ ఛాత్రాన్శ్చ ఉత్థాప్య అన్యాశ్చ ఛాత్రాన్ ఉత్థాప్య స్నానం కృత్వా హవనం ఇష్ట్వా హవనం లేదా హోమం హవనం రాయండి. హవనం ఇష్ట్వా జుహోత్య రాయించండి. జుహోత్య రాసుకోవచ్చు. జుహుత్య రాదండి. జుహుత్య రాదండి. ఎందుకంటే అది ద్విత్వం చేసావు, ద్విత్వం చేస్తే రాదు. అస్తు అది రాసుకోండి. ఇష్ట్వా. భోజనం కృత్వా పుస్తకం స్వీకృత్య పఠితుం గచ్చతి. శిష్యః నిశాయాం సుప్త్వా ప్రాతః ఉత్థాయ
అన్యాన్ ఛాత్రాంశ్చ ఉత్థాప్య స్నానం కృత్వా హవనం ఇష్ట్వా భోజనం కృత్వా పుస్తకం నీత్వా లేదా స్వీకృత్య ఇలాగ రాసుకోవచ్చు. పుస్తకం నీత్వా లేదా స్వీకృత్య రెండు రాసుకోవచ్చు, ఏదైనా ఒకటే. పఠితుం గచ్చతి చదవటం కోసం వెళ్తున్నాం. పఠితుం ఇక తుమ్ముని ప్రత్యయం వచ్చింది. పఠితుం గచ్చతి. అస్తు. నెక్స్ట్ ఇంకోసారి చెప్పండి. శిష్య రాత్రౌ లేదా నిశాయాం సుప్త్వా నిద్రపోయి ప్రాతః ఉత్థాయ లేచి అన్యాన్ ఛాత్రాంశ్చ వేరే ఛాత్రులను ఉత్థాప్య అన్యాన్ ఛాత్రాంశ్చ ఉత్థాప్య స్నానం కృత్వా హవనం ఇష్ట్వా భోజనం కృత్వా పుస్తకం స్వీకృత్య లేదా నీత్వా పఠితుం గచ్చతి. నెక్స్ట్ వాక్యం అండి. రాముడు సాయంకాలం ఆడుకొని తిరిగి పూజ చేసి భోజనం చేసి ఇంకా వేదమంత్రాన్ని చదివి నిద్రపోతున్నాడు. ఇది వాక్యం మనకు. రామః సాయంకాలే క్రీడిత్వా భ్రమిత్వా అంటే తిరిగి పూజాం కృత్వా ఇక్కడ పునః ఏమో భ్రమిత్వ పూజాం కృత్వా పూజ చేసి భోజనం కృత్వా పూజాం కృత్వా భోజనం కృత్వా రిచాం చ పఠిత్వా శేతే అందరూ సంస్కృతంలో రాయాలి, తెలుగు రాసుకోవద్దు. తెలుగు రాస్తే మీకు సంస్కృతం రాదు. కాబట్టి ఎవరైనా తెలుగు రాస్తా ఉంటేనా తెలుగు మానుకొని తప్పైనా పర్వాలేదు, కానీ ప్రతి ఒక్కరు సంస్కృతం రాసుకోవాలి. అంటే తెలుగు వాక్యాలు తెలుగు చెప్తున్నా, వాటికి ఆన్సర్స్ మటుకు సంస్కృతం రాసుకున్నప్పుడు త్వరగా వచ్చేస్తుంది మీకు. కాబట్టి అందరూ అలా చేస్తూ ఉండండి. సంస్కృతం అర్థం చేసుకోవాలి, కానీ మనం తెలుగు అనేది కేవలం ఒక మాధ్యం అంతే. దాని ద్వారా మనం సంస్కృతంలోకి రావాలి. మళ్ళీ అంతిమ వాక్యం. గురువు గారు, ఇక్కడ దీంట్లో లెవంతాలన్నీ రాయకూడదండి. సంపూజ్య సంపట్య అలా రాయకూడదండి ఈ వాక్యంలో. సంపూజ్య సంపట్య రాయొచ్చు కదండి. రాయొచ్చండి. ఉపసర్గయుక్తమైన రాసుకోవచ్చు. సంక్రీడ్య రాసుకోవచ్చు. సంపూజ్య సమ్యక్ సంభక్ష్యకు రాసుకోవచ్చు, బాగా భక్షించి. సంఖాద్య రాసుకోవచ్చు. పదం ఉందండి భుంక్త్వా అని. భూత్వా కాదండి, భుంక్త్వా లేదా భుక్త్వా. అస్తు. నెక్స్ట్ దుఃఖాన్ని వదిలిపెట్టి వాక్ చెప్పు. వాణి కహో. శోక్ కో छोड़कर వాణి కహో.
దుఃఖం త్యక్త్వా వాచం వద, లేదా వాచం కథయ, వాచం వద. శోకం త్యక్త్వా లేదా దుఃఖం త్యక్త్వా వాచం వద, వాచం లేదా వాక్ వద. వాచం కదా వాక్, వాక్ వద. వాక్ వాచు వాచ వాచం, వాచమే కరెక్ట్. వాచం వద, వాచ్యం రాయండి. వాచం వద, వానికో చెప్పు. వాచం వద. శోకం త్యక్త్వా వాచం వద అంటే వానికో చెప్పు. ఇవి మనకు కొన్ని వాక్యాలు చెప్పుకున్నాం. ఇప్పుడు కొన్ని చతుర్థ నియమాలను ఉపయోగించి కూడా కొన్ని వాక్యాలు ఉంటాయి. ఇప్పుడు రాసుకొని కొన్ని పక్షుల పేర్లు మనం చెప్పుకున్నాం కదా పైన. ఆ శబ్దకోశం వచ్చిన శబ్దకోశంలో ఉన్నటువంటి పక్షుల పేర్లను ఉపయోగించి ఇక్కడ వాక్యాలు ఉన్నాయి, చూసుకోండి. కోకిల మరియు కాకి యొక్క రెక్కలు నల్లగా ఉన్నాయి. కోకిలస్య కాకస్య చ కోకిలస్య కాకస్య చ పక్షః, పక్షః అంటే రెక్కలు, పక్షః కృష్ణవర్ణః సంతి. కృష్ణవర్ణః సంతి, కృష్ణవర్ణంలో ఉన్నాయి. కృష్ణవర్ణః సంతి, కృష్ణవర్ణంలో ఉన్నాయి. కృష్ణవర్ణః సంతి. కోకిలస్య కాకస్య చ పంఖః, పంఖః లేదా పక్షః, పంఖః రాసుకోవచ్చు. పక్షః కృష్ణవర్ణః సంతి. కృష్ణవర్ణః, కృష్ణవర్ణాః బహువచనాన్ని, కృష్ణవర్ణ నలుపు వర్ణంలో ఉన్నాయి. కృష్ణవర్ణాః సంతి, కృష్ణవర్ణాః సంతి. అస్తు. నెమలి నాట్యం చేసి, హంస నడిచి, చిలుక మాట్లాడి, చాత పక్షి ఆకాశం వైపు చూసి, ఖంజని పక్షి ఎగిరి, పావురము, గ్రద్ద, కొంగ మరియు బాజ్ పక్షి తన క్రీడలతో మనసును హరిస్తున్నాయి. తన క్రీడలతో, ఇవన్నీ కూడా తన క్రీడలతో మనసును హరిస్తున్నాయి. ఈ వాక్యం ఉండి రాసుకున్నది కదా, కనిపిస్తుందండి? రాసుకున్నాం సార్. జీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. లక్ష్మి గారు పెట్టినట్టున్నారు మీకు. ఓకే, రాసుకోండి. మోర్, మయూరః, మయూరః నర్తిత్వా, నాట్యం చేసి. మయూరః నర్తిత్వ, నాట్యం చేసి. నర్తిత్వ, మయూరః నర్తిత్వ, నాట్యం చేసి. నెక్స్ట్ హంసః చలిత్వ, హంసః చలిత్వ, చల్కర్ అంటే నడిచి. హంసః చలిత్వ. శుకః, శుకః అనుద్య, మాట్లాడి. శుకః అనుద్య, మాట్లాడి. శుకః అనుద్య ఏవం సమ్యక్ అస్తి. సర్వే జనాః సంస్కృత భాషాయాం లిఖन्तు. అస్తు. శుకః అనుద్య లేదా ఉక్త్వా, ఇదని రాసుకోండి, లేదా ఉక్త్వా. చాతకః, చాతకః, చాతక పక్షి అని చెప్పుకున్నాం అక్కడ మనం. చాతకః ఆకాశం ప్రతి దృష్ట్వా, ఆకాశం ప్రతి లేదా మేఘం ప్రతి దృష్ట్వా, మేఘం ప్రతి దృష్ట్వా, మేఘం ప్రతి దృష్ట్వా. ఖంజన పక్షి కూడా ఖంజనః అని చెప్పుకున్నామండి అక్కడ. ఖంజనః
ఉడ్డీయ అంటే కంజన పక్షి ఎగిరి, కంజన ఉడ్డీయ, కంజన ఉడ్డీయ, కంజన ఉడ్డీయ ఎగిరి. కపోత కామ, కపోత కామ, చిల్ల, చిల్ల ఇది రాబందు లాంటిది, చిల్ల, కపోత చిల్ల. బకహ, బకహ కబూతర్, సారీ బకహ అంటే కొంగ, బకహ. నెక్స్ట్ బాజ్ పక్షి, బకహ. నెక్స్ట్ సేన, బాజ్ పక్షి సేన, సేన, బక తర్వాత సేన, సేన. ఇవన్నీ మనకు శబ్దకోశం వచ్చాయి చూడండి, శబ్దకోశం చూసుకోండి. సేన, సేన. స్వకీయై క్రీడై మనః హరంతి, స్వకీయై క్రీడ తన ఆటలతోటి, స్వకీయై క్రీడై, స్వకీయై క్రీడై, స్వకీయై క్రీడై మనః హరంతి మనసును హరిస్తున్నాయి అంటే తన ఆటలతోటి. ఇవన్నీ కూడా స్వకీయై క్రీడై, స్వకీయై క్రీడై మనః హరంతి, మనః హరంతి మనసును హరిస్తున్నాయి. స్వకీయై క్రీడై మనః హరంతి మనసును హరిస్తున్నాయి. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. మైనా బోల్తీ హై, మైనా పక్షికి ఏం చెప్పారండి? సారిక. మైనా బోల్తీ, సారిక. ఓకే, సారిక బోల్తీ హై, సారిక వదతి, సారిక వదతి బాతు అత్ర ఆగచ్చతి బత్తక. దాన్ని వర్తిక చెప్పాం, బాతుకి చెప్పాం వర్తిక, వర్తిక అత్ర ఆగచ్చతి. సారిక వదతి, వర్తిక అత్ర ఆగచ్చతి, వర్తిక అత్ర అత్ర ఆగచ్చతి. చటక, చటక ఉడ్డయతే, ఉడ్డయతే ఎగురుతున్నది, చటక ఉడ్డయతే, చటక ఉడ్డయతే. ఉలూకః, ఉలూకః క్రందతి, చటక ఉడ్డయతే, ఉలూకః క్రందతి, ఉలూకః క్రందతి, ఉలూకః క్రందతి, ఉలూకః క్రందతి. అందులోనే మళ్ళీ గీరు చూస్తున్నది. గీరు పక్షికి మనం ఏం చేయమంటే గృద్ర, గృద్రః పశ్యతి, గృద్రః పశ్యతి అంటే గ్రద్ద చూస్తున్నది, గృద్రః పశ్యతి. ఇంకా కోడి పరిగెడుతున్నది, కోడి పరిగెడుతున్నది. మృగః కుక్కుటః, కుక్కః ధావతి, కుక్కుటః ధావతి, కుక్కుటః ధావతి. చక్వా రోతా హై, చక్వా పక్షి అంటే చక్రవాక్ పక్షి. చక్రవాకః క్రందతి, చక్రవాకః క్రందతి, చక్రవాకః క్రందతి. నెక్స్ట్ అంతిం టిట్టివః ఉడ్డయతే, టిట్టివః ఉడ్డయతే ఎగురుతున్నది, టిట్టివః ఉడ్డయతే, టిట్టివః ఉడ్డయతే, టిట్టివః ఉడ్డయతే. టిట్టివః ఉడ్డయతే.
ఏంటంటే ఇది టిట్టివాహ ఉడ్డయతే ఉన్నది. ఉడ్డయతే ఉద్ధయతే టిట్టి డా ఉడ్డయతే ఉడ్డయతే ఉద్ధయతే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. డకారం అండి. టవర్గంలో మూడో అక్షరం డబల్. ఉడ్డయతే డయతే అచ్చా ఉడ్డయతే. అచ్చా. ఇవి మనం కొన్ని చెప్పుకున్నాము. ఇందులో ఇప్పుడు హూ ధాతును ఉపయోగించి కూడా మన వాక్యాలు చెప్తుంది కదా. హూ ధాతును ఉపయోగించి కూడా వాక్యాలు ఎలా ఉంటాయి చూడండి. హూ ధాతు మీకు రాసుకొని చెప్పాను, మనకు పరిశిష్టంలో ఉంది. ఇప్పుడు దాన్ని ఉపయోగించి వాక్యాలు చదువుతామండి. చూసుకోండి. మొట్టమొదటి వాక్యం వచ్చేసి హూ ధాతును ఉపయోగించి. తో రాముడు అగ్నిలో హవనం చేస్తున్నాడు అని చెప్పాం. రాముడు అగ్నిలో హవనం చేస్తున్నాడు. రామః అగ్నౌ జుహోతి. రామః అగ్నౌ జుహోతి. రామః అగ్నౌ జుహోతి. నీవు హవనం చేస్తున్నావు. నీవు హవనం చేస్తున్నావు అంటే త్వం జుహోసి. త్వం జుహోసి. త్వం జుహోసి. నీవు హవనం చేస్తున్నావు. త్వం జుహోసి. నీవు నేను కూడా హవనం చేస్తున్నాను. అహం జుహోమి. అహం జుహోమి. నేను హవనం చేస్తున్నాను. అహం జుహోమి. అహం జుహోమి. అహం జుహోమి. అహం జుహోమి. హలో, నెక్స్ట్ అండి. అతడు హవనం చేయాలి. అతడు హవనం చేయాలి. సహ జుహుయాత్. అతడు హవనం చేయాలి. సహ జుహుయాత్. అతడు హవనం చేయాలి. సహ జుహుయాత్. నీవు హవనం చెయ్యి. నీవు హవనం చెయ్యి. నీవు హవనం చెయ్యి. త్వం జుహుయాహ్. చెయ్యాలి త్వం సార్. జుహు చెయ్యాలి. చెయ్యాలి అన్నా చెయ్యి అన్నా చెయ్యి, రెండింటికి విధిలింగ్ మధ్యంపు సేకవలసిన వస్తుంది. నువ్వు హవనం చేయాలి. జుహుయాహ్. లోట్ల కాలం అయితే జుహుది ఎలాగ రాసుకోవచ్చు. జుహుది లేదా జుహుయాహ్. జుహుది అనేది లోట్లకారం మధ్యంపు సేకవచనము. జుహుయాహ్ అనేది విధిలింగ్ మధ్యంపు సేకవచనం అండి. ఓకే. నెక్స్ట్ దేవుని హవన్ కియా. దేవః హవనం అజుహోత్. దేవుడు దేవః హవనం చేశాడు అంటే దేవః హవనం అజుహోత్. అజుహోత్ లేదా దేవదత్త చెప్పింటారు. దేవదత్త హవనం అజుహోత్. అజుహోత్. నెక్స్ట్ అండి. నేను హవనం చేశాను. నేను హవనం అదిగా చేశాను. అతడు నేను హవనం చేస్తాడు. చేశాను. అహం అజుహవం. అజుహవం. అహం అజుహవం. అహం అజుహవం. అహం అజుహవం. అహం అజుహవం. నెక్స్ట్ అండి. అహం అజుహవం. మహోదయ అతడు చేస్తాడు, నీవు కూడా చేస్తావు, నేను కూడా చేస్తాను అని వాక్యం మహోదయ. అతడు చేస్తాడు, నువ్వు కూడా చేస్తావా? అవును మహోదయ. తో రాసుకోండి. సహ జుహోతి. సహ జుహోతి. అతడు చేస్తాడు, నీవు కూడా చేస్తావు. త్వమపి జుహోసి. త్వమపి జుహోసి. త్వమపి జుహోసి. నేను కూడా చేస్తాను. నేను కూడా చేస్తాను. అహం అపి జుహోమి. అహం అపి జుహోమి.
నెక్స్ట్ అతడు చేస్తాడని చెప్పింటాను. నెక్స్ట్ రాసుకోండి. అతడు హవనం చేస్తాడు భవిష్యత్ కాలంలో. సహా హవనం లేదా డైరెక్ట్ గా సహ హోష్యతి, సహ హోష్యతి డైరెక్ట్ గా రాసుకోవచ్చు అట్లా కూడా. సహ హోషతి. పైన కూడా మనం డైరెక్ట్ గా మధ్య కర్మపదం పెట్టాం. అలా కాకుండా సహోతి, త్వం జుహోసి, అహం జుహోమి డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు అని. అక్కడ కర్మపదం కూడా అవసరం లేదు, ఎందుకంటే కర్మపదం పెట్టే క్రియాపదంతోనే ఆ అర్థం పూర్తిగా వచ్చేస్తుంది. కాబట్టి హవనం శబ్దం అక్కడ ఉపయోగించకపోయినా పర్వాలేదు. డైరెక్ట్ గా జుహోతి, జుహోసి, జుహోమి అలా రాసుకోవచ్చు. అతడు మహోదయ అతడి ఇంట్లో హవనం ఈ రోజు చేశాడు అని ఉంది మహోదయ. అతడు ఇంట్లో. సహ గృహే అద్య అహౌషీత్. అతడు ఇంట్లో అంటే గృహే, అద్య ఈ రోజు, అహౌషీత్ చేశాడు. అహౌషీత్ లుంగ్ లకారం, అద్య అంటే లుంగ్ లకారం ఉపయోగించాలి. అహౌషీత్ ఇలా ఉండాలి. అహౌషీత్. నెక్స్ట్ అండి, ఇంకేమైనా ఉన్నాయా? వాళ్ళందరూ దేవాలయంలో రేపు హవనం చేస్తారు. వాళ్ళందరూ దేవాలయంలో రేపు హవనం చేస్తారా? తే సర్వే దేవాలయే, తే సర్వే దేవాలయే స్వః హోతారః. వాళ్ళందరూ తే సర్వే దేవాలయే స్వః హోతారః. హోతారౌ హోతార భవిష్యంలో హోతారః. వాళ్ళు రేపు చేస్తారు కదా భవిష్యత్ కాలంలో. ఓకే అండి. హోతారః లుట్లకారం, హోతారః. ఇంకా అండి? రామలక్ష్మణులు అడవిలో హవనం చేశారు మహోదయ. చేశారు. రామలక్ష్మణులు అడవిలో హవనం చేశారు. రామలక్ష్మణౌ వనే జుహువతుః. రామలక్ష్మణౌ వనే జుహువతుః. నెక్స్ట్ మహోదయ, ఒకవేళ మీరందరూ హవనము చేసి ఉంటే ఈ రోజు సుఖంగా ఉండేవాళ్ళు. ఒకవేళ ఏది మీరు హవనం చేసి ఉంటేనా? మీరందరూ హవనము చేసి ఉంటే. ఓకే అండి. యది యూయం అహోష్యత, యది యూయం అహోష్యత, మీరందరూ హవనం చేసి ఉంటే ఏమేమి ఈ ఉండేవారు? రోజు సుఖంగా ఉండేవాళ్ళు మహోదయ. ఈ రోజు అద్య సుఖేన అతిష్టత. అద్య సుఖేన అతిష్టత సుఖంగా ఉండేవాళ్ళు. అద్య సుఖేన అతిష్టత. యది యూయం అహోష్యత, అహోష్యత అంటే అహోం చేసి ఉంటే, తర్హి అప్పుడు, అప్పుడు అవసరం, ఎందుకంటే ఏదో చెప్పాం కదా. చేసి ఉంటే ఈ రోజు అద్య సుఖేన అతిష్టత సుఖపూర్వకంగా ఉండేవాళ్ళ. సుఖపూర్వకంగా ఉండేవాళ్ళు. ఇంకా అండి? రామలక్ష్మణ ఒకసారి చెప్పరా? రామలక్ష్మణ వనే జుహువతః. జుహావ జుహువతః. రామలక్ష్మణౌ జుహువతః. రామలక్ష్మణౌ జుహువతః. ఓకే సార్. ఇంకొకటి అయిపోయినాయి మహోదయ అశుద్ధ వాక్యాలు. ఒక్క నిమిషం అండి. అస్థాస్యత రాసుకోండి. మేము ఇప్పుడేం చెప్పాను? యది యూయం
అహోష్యత, అద్య అతిష్టత అని చెప్పాను. అస్థాస్యత, అస్థాస్యత రావాలి. అస్థాస్యత, అద్య సుఖేన అస్థాస్యత, అద్య సుఖేన అస్థాస్యత, అస్థా వస్తుంది. అస్థాస్యత్, అస్థాస్యతాం, అస్థాస్యన్. మనకు మధ్యం పురుష బహువచనంలో అస్థాస్య, అస్థాస్యతం, అస్థాస్యత వస్తుంది. అస్థాస్యత. ఓకే, అస్తు. నెక్స్ట్ వాక్యం చెప్పండి. అశుద్ధ వాక్యాలు మహోదయ. అశుద్ధ వాక్యం రాసుకోండి. ఇక్కడ ఆదత్య ఇచ్చాడు, తర్వాత అదీయ ఇచ్చాడు, తర్వాత ఉత్తీర్వ ఇచ్చాడు. వీని తప్పిచ్చాడు. ముందుగా అశుద్ధ వాక్యం ఒకటో వాక్యంలో ఆదత్య కాదు ఆదాయ అని ఉండాలి. ఆదాయ అంటే తీసుకొని, ఆదాయ తీసుకొని. నెక్స్ట్ అధీయ కాదు అధీత్య ఉండాలి. అధీయ ఇచ్చాడు, ఏముండాలి? అధీత్య అంటే చదివి, చదివి. నెక్స్ట్ ఉత్తీర్య ఇచ్చాండి. సో ఉత్తీర్త్వ, ఉత్తీర్త్వ కాదు, ఉత్తు ఉపసర్గం వస్తే లెప్పు రావాలి. ఉత్తీర్య అంటే ఈది లేదా ఒడ్డుకు చేరుకొని లేదా పాస్ అయ్యి. ఉత్తీర్య పాస్ అయ్యి, ఉత్తీర్య. అస్తు. ఉత్తీర్త్వ కాదు ఉత్తీర్య రావాలి. నెక్స్ట్ ఆహ్వాయ, ఆహ్వాయ అంటే ఆహ్వానించి, ఆహ్వాయ అంటే ఆహ్వానించి. ఇక్కడ ఆహ్వాయ ఇచ్చాడు, ఆహ్వాయ కదా ఆహూయ ఉండాలండి. ఏముండాలి? శుద్ధవాక్యము ఆహూయ ఉండాలి. ఆహూయ. అదేవిధంగా సంహృయ ఇచ్చాడు, సంహృయ కాదు సంహృత్య, మధ్య తకారం వస్తుంది. సంహృత్య అలా ఉండాలి. సంహృత్య. నెక్స్ట్ సంహృత్య. నెక్స్ట్ రాసుకోండి. ఉపకృత్య ఇచ్చాడు, ఉపకృత్య ఉపక్రియ ఇచ్చాడు. ఉపక్రియ, ఉపక్రియ కాదు ఉపకృత్య రావాలి, మధ్య తకారం వస్తుంది. ఉపకృత్య, ఉపకృత్య ఉపకరించి, ఉపకారం చేసి అలాంటి అర్థంలో. సంహృత్య అంటే సంహరించి లేదా సంహారం చేసి, ఈ రకం తీసుకోవాలి. అస్తు. ఇవి మనకు అశుద్ధ వాక్యాలకు శుద్ధ వాక్యాలకు కొన్ని వాక్యాలు చూసామండి. సో ఈ రకంగా మనకు అభ్యాసం 38లో ఉన్నటువంటి ఈ శబ్దకోశాన్ని ఉపయోగించి, నియమాలను ఉపయోగించి కొన్ని వాక్యాలు చూసాము. ఇప్పుడు నెక్స్ట్ 39వ అభ్యాసం రాసుకోండి. 39వ అభ్యాసం శబ్దకోశం నీట్గా రాసుకోండి. నెక్స్ట్ మనకు 40 నుంచి ఇంకా సమాస ప్రకారం స్టార్ట్ అవుతుందండి. 40 నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా 2 అభ్యాసాలు ఉన్నాయి, తర్వాత సమాస ప్రకారం స్టార్ట్ అవుతుంది. రాసుకునే ముందు 39వ అభ్యాసం రాసుకోండి నీట్గా. శబ్దకోశం, శబ్దకోశం రాసుకోండి. శబ్దకోశంలో ముందుగా అభ్యాసం 39 చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు. అభ్యాసం 39లో మొట్టమొదటి శబ్దం అయితే సరిత్ శబ్దం అండి. ఏంటిది? సరిత్ అంటే నది. తకారం శబ్దం ఇచ్చారు సరిత్. సరిత్ అంటే ఏమిటి? నది. సరిత్ అంటే నది. సరిత్ అంటే నది. నెక్స్ట్ అండి యోషిత్. యోషిత్, యోషిత్ అంటే, యోషిత్ అంటే స్త్రీ. యోషిత్ అంటే ఏమిటండి? స్త్రీ. యోషిత్ అంటే స్త్రీ. యోషిత్ అంటే స్త్రీ. నెక్స్ట్ అండి తడిత్ అంటే బిజిలీ అంటే విద్యుత్. తడిత్ అంటే కరెంట్, ఒక రకం చెప్పండి మన తెలుగులో, అచ్చ తెలుగులో కరెంటు లేదా విద్యుత్. విద్యుత్ లేదా కరెంటు తడిత్ అంటే. నెక్స్ట్ విద్యుత్ అంటే విద్యుత్, మనకు తెలిసిన పదమే. విద్యుత్ అంటే విద్యుత్.
విద్యుత్ అంటే కరెంటు. ఇది లోకంలో రూఢి శబ్దం అయిపోయింది. విద్యుత్ అంటే అర్థానికి అర్థమవుతుంది కరెంట్ అని చెప్పి. ఇవి మనకు సరిత్ శబ్దానికి సమానంగా నడిచేటువంటి కొన్ని శబ్దాలు చెప్పుకున్నాము. ఇప్పుడు మళ్ళీ కొన్ని మన శరీరంలో ఉన్నటువంటి అవయవాల, ముఖంలో ఉన్నటువంటి అవయవాల గురించి కొన్ని శబ్దాలు చెప్పుకుంటున్నాము. రాసుకోండి. అంటే ముఖ అవయవుల ఎలా ఉపయోగించాలి, వాటి యొక్క పేర్లు ఏంటి, ముఖ్యంగా మన రోజు ఉపయోగించేటువంటి వాటి పేర్ల గురించి ఇక్కడ ఇస్తున్నాడు. రాసుకోండి. ముందుగా దంత. మన ముఖంలో ఉన్నటువంటి దంతాలు కదా, దంత అంటాం. అంటే దంతములు. ఇవి పుల్లింగం. దంతాలను ఏమంటాం? మన నోట్లో ఉండే పండ్లను దంత అంటాం. పెదవుల్ని ఏమంటాం? ఓష్ఠ. రాసుకున్న పదము ఓష్ఠ అంటే ఓష్టములు అంటే పెదవులు. ఓష్ఠ. నెక్స్ట్ అధర అంటే కింది పెదవి. అధర అంటే క్రింది పెదవి. అధర అంటే ఏమిటి? క్రింది పెదవి. అధర అంటే క్రింది పెదవి. చూసి రాసుకోండి స్క్రీన్ మీద. అధర క్రింది పెదవి. నెక్స్ట్ స్కంద అంటే భుజం. స్కంద అంటే భుజము. స్కంద అంటే భుజం. నెక్స్ట్ కంఠ. ఇటువంటి ఇవన్నీ ముఖంలో ఉండేటువంటి భాగాలు, కొన్ని శరీరంలో ఉండే అవయవాల పేర్లు చెప్పుకుంటున్నాం. కంఠ అంటే కంఠం. కంఠ అంటే కంఠ భాగం, కంఠము. నెక్స్ట్ స్తన. స్తన సామాన్యత కాదు. స్తన అంటే స్తనములు. నెక్స్ట్ కరహ. ఇవన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. కరహ అంటే చెయ్యి. కరహ అంటే ఏమిటి? చెయ్యి. కరహ అంటే చెయ్యి. నెక్స్ట్ నఖః. నఖః అంటే గోరులు. నఖ అంటే గోరు. ఇది ఏ క్వశ్చన్ ఉంది? బహుశా గోరులు అంట. నఖ అంటే చేతి గోరు. చేతి కావచ్చు, కాళ్ళు కావచ్చు. నఖ అంటే గోరులు అని చెప్పి అర్థం. ఇవన్నీ కూడా రామశబ్దానికి సమానంగా ఉన్నాయి. పుల్లింగ శబ్దానికి, రామశబ్దానికి సమానంగా దంత, ఓష్ఠ, అధర, స్కంద, స్తన, కంఠ, ఇవన్నీ కూడా కరహ. ఇప్పుడు కొన్ని స్త్రీలింగ శబ్దాలు చెప్తున్నాను ఇక్కడ, రాసుకోండి. ముఖ అవయవంలోనే స్త్రీలింగ శబ్దాలు ఏంటి? నాసిక. కా దీర్ఘండి. రమా శబ్దానికి సమానం నడుస్తాయట. పైవన్నీ పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా, అంతకన్నా ముందు సరిత్ శబ్దానికి సమానంగా చెప్పాం. సరిత్, యోషిత్, తడిత్, ఈ విద్యుత్, ఈ 4 శబ్దాలు. సరిత్ నేర్చుకుంటే దీన్ని బట్టి మిగిలిన 3 రూపాయలు కూడా మనం ఇదే విధంగా రాసేయచ్చు. నెక్స్ట్ రాసుకోండి. నాసిక అంటే ముక్కు. నాసిక దంత సకాలం. నాసిక అంటే ముక్కు. నాసిక అంటే ఏమిటి? ముక్కు. నెక్స్ట్ గ్రీవా అంటే మెడ. గ్రీ దీర్ఘం అండి. గ్రీవా అంటే మెడ. గ్రీవా అంటే ఏమిటి? మెడ. నెక్స్ట్ జిహ్వా అంటే నాలుక. జిహ్వా అంటే ఏమిటి? నాలుక. జిహ్వా అంటే నాలుక. నెక్స్ట్ నాభిహి. నాభిహి అంటే నాభి ప్రదేశం, అంటే బొడ్డు ప్రదేశం. నాభి అంటే బొడ్డు. నెక్స్ట్ బుద్ధిహి అంటే బుద్ధి. బుద్ధిహి. బుద్ధి అంటే బుద్ధి. నెక్స్ట్ ముష్టిహి అంటే ముట్టి, పిడికిలి అంటాం కదా. ముష్టిహి అంటే పిడికిలి. పిడికిలి. నెక్స్ట్ జిహ్వా ఒకటి మిస్ అయ్యింది. జిహ్వా అంటే నాలుక. జిహ్వా నాలుక. జిహ్వా అంటే ఏంటి? నాలుక.
వచ్చిందండి జిహ్వా అంటే నాలుక. ఓకే అండి. నెక్స్ట్ నాభి అంటే బొడ్డు, బుద్ధి అంటే బుద్ధి, ముష్టి అంటే పిడికిలి. నెక్స్ట్ బాహు. బాహు అంటే భుజములు చేతులు రెండు వస్తాయి. ఆజాన బాహుడు అంటే కదా రాముని, అంటే మొత్తం పై భాగం అంటే భుజం నుంచి మొదలుకొని కింది వరకు భుజములు లేదా చేతులను చెప్పుకోవచ్చు. బాహు అంటే బాహులు. బాహు అంటే విశాలమైనటువంటి ఆ చేతులు అన్నమాట. భుజములు లేదా చేతులు. నెక్స్ట్ ఇవి బాహు శబ్దం ఉకారాంత పుల్లింగానికి సమానంగా ఉంది. బుద్ధి, నాభి, ముష్టి స్త్రీలింగంలో నది శబ్దం ఇది. ఇవి మతి శబ్దానికి సమానంగా ఉన్నాయండి. మతి శబ్దానికి సమానంగా ఉన్నాయి. నాభి, బుద్ధి, ముష్టి ఇవి. బాహు అనేది ఉకారాంత శబ్దం గురు శబ్దానికి సమానంగా. ఇప్పుడు కొన్ని నపుంసక లింగంలో శబ్దాలు చెప్పుకోబోతున్నాం. చూసుకోండి. శీర్షం. శీర్షం అంటే తల. శీర్షం చూసి రాసుకోండి. శీర్షం అంటే తల. శీర్షం అంటే తల. శీర్షం అంటే తల. నెక్స్ట్ లలాటం అంటే మాత. మాతను ఏమంటాం? నుదురు నుదురు అంటామండి. నుదురు అండి. నుదురు మహోదయ. నుదురు. ఓకే అండి. నుదురు భాగం. లలాటం అంటే నుదురు భాగం. నెక్స్ట్ ఉదహస్థలం. ఉదహస్థలం అంటే హృదయ ప్రదేశం, ఛాతి, గుండె. ఉదహస్థలం. ఉదహస్థలం. నెక్స్ట్ హృదయం. హృదయం అంటే అది వస్తుంది. హృదయం. హృదయం అంటే హృదయం అంటే హృదయము అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఉదరం అంటే పొట్ట. ఉదరం అంటే పొట్ట. ఉదరం అంటే పొట్ట. నెక్స్ట్ అంగం. అంగం అంటే అంగము. అంగం అంటే అంగం. హృదయం అంటే గుండె అనొచ్చా అండి? హృదయం అంటే గుండె ఒకటే. అంటే ఒకటి ముఖ్యం హృదయ స్థానం, హృదయ ప్రదేశ స్థానం చూపించినప్పుడు గుండె తీసుకోదు. అవసరం బట్టి గుండె కూడా తీసుకుంటాము. కేవలం హృదయ ప్రదేశం స్థాన విశేషం చెప్పడం కోసము తీసుకుంటాము. ఓకే. హృదయం అంటే ఇంకొక మస్తిష్కం అని కూడా హృదయం అని పేరు వస్తుంది. అట్లా సందర్భాన్ని బట్టి కొన్ని చోట్ల అర్థాలు మారుతూ ఉంటాయి. అస్తు. ఇవి మనకు శబ్దకోశం అండి. ఈ శబ్దకోశం ఉపయోగించి మనకు వాక్యాలు ఉంటాయి. మనకు తర్వాత చెప్పుకుంటాం. ఇప్పుడు వ్యాకరణ అంశాలు రాసుకోండి. వ్యాకరణ అంశాలు. గురుగారు, జీ. ఈ మూడో అర్థం ఉంది, మూడో శబ్దం ఉంది కదా, అయితే తడిత్ అని. దానికి ఆకాశంలో వచ్చే మెరుపు అని కూడా అర్థం ఉన్నట్టు నేను ఎక్కడో చదివినట్టు గుర్తండి నాకు. అది కూడా ఉందండి. బిజిలీ అంటే ఇప్పుడు మెరుపు అంటే కేవలం మనకి ఈ విద్యుతే కదా, ఆ విద్యుత్ వస్తున్నాడు. మేఘాలు గర్జించినప్పుడు అయితే మెరుపు వస్తుందో అది కూడా తీసుకుంటాడు. అది కూడా తీసుకుంటాడు. అక్కడ విద్యుత్ అన్నప్పుడు అది కూడా తీసుకోవచ్చు. సందర్భాన్ని బట్టి అది కూడా వస్తుంది. అస్తు. ఇప్పుడు వ్యాకరణ అంశాలు రాసుకోండి బ్రాకెట్ లో. ఏమేమి చెప్పుకోవాలి? ఒకటి సరిత్ శబ్దం, ఒకటి సరిత్. తర్వాత సరిత్ భీ ధాతు అండి. భీ అంటే భయపడటం. భీ ధాతు ఇచ్చాడు ఇక్కడ. భీ ధాతు. భీ ధాతు కామ. ఇప్పుడు తవ్యత్ ప్రత్యయం చెప్పుకుంటున్నాం. ఏ ప్రత్యయం అంటే తవ్యత్, చెయ్యాలి అనే అర్థంలో. మధ్య మధ్యలో కట్ అయిపోతుందండి సమంగా రా. తవ్యత్ కామ కూర్చుండి వస్తుంది. అది వ్యాకరణ అంశాలు మీకు కనిపిస్తున్నాయి. సరిత్ కామ, భీ కామ, తవ్యత్ కామ, అనీయర్. అనీయర్ కామ చతుర్థి. అంటే చతుర్థి భక్తి సంబంధించిన నియమాలు మనకు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు వ్యాకరణ అంశాలు వేటిని ఉపయోగించి మనకు వాక్య నిర్మాణం
కొన్ని ముఖ్య బిందువులు ఇక్కడ చెప్పుకున్నామంట. మంచి వ్యాకరణ అంశాలు చెప్పుకోబోయే వ్యాకరణ అంశాలు ఏంటివని ఇక్కడ చూసామంట. చెప్పుకోబోయే అంశాలను ఇక్కడ బ్రాకెట్లు చూపించామంట. ఒక సరి శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం ఉంటుంది, భేదాత్మను ఉపయోగించి ఉంటుంది, తవ్యత్ శబ్దాన్ని అన్య ప్రత్యయాన్ని ఉపయోగించి ఉంటుంది, ఇంకా చతుర్థి విభక్తి నియమాలను ఉపయోగించి కొన్ని వాక్యాలు ఉంటాయని చెప్పి మనం ఈ వ్యాకరణ అంశాలు మనం ఏవేవి అనేది చెప్పుకున్నాం ఇక్కడ. అందుకే వ్యాకరణం హెడ్డింగ్ పెట్టిన తర్వాత బ్రాకెట్ లో సరిత్ కామ, భీ కామ, తవ్యత్ కామ, అనీయర్ కామ, చతుర్థి, ఇవి మనం చెప్పుకోబోయే అంశాలు. ఇప్పుడు ఒకసారి సరిత్ శబ్దం ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి చదువుతున్నాను, అది గ్రూప్ లో పెడతా, రాసుకోండి. ఇది సరిత్ శబ్దము తకారాంత స్త్రీలింగ శబ్దం అండి. ఏంటి? తకారాంత స్త్రీలింగ శబ్దము. ఇది దీని అర్థం నది అని చెప్పుకున్నాము. రూపం ఎలా ఉందండి ఇక్కడ? సరిత్, సరితౌ, సరితః. చూసుకోండి స్క్రీన్ మీద. సరితం ద్వితీయ భక్తిలో, సరితం, సరితౌ, సరితః. ద్వితీయ భక్తిలో సరితా, సరిద్భ్యాం, సరిద్భిః. సరితే, సరిద్భ్యాం, సరిద్భ్యః. సరితః, సరిద్భ్యాం, సరిద్భ్యః. ఇది పంచమి భక్తి అండి. సరితః, సరితోః, సరితాం, షష్ఠీ భక్తి. సరితః, సరితోః, సరితాం, షష్ఠీ భక్తి. నెక్స్ట్ సరితి, సరితి సప్తమి భక్తి ఏకవచనంలో. సరితోః, సరిత్సు, సరిత్సు. హే సరిత్, హే సరితౌ, హే సరితః. ఇది సంబోధన విభక్తి. ఈ రకంగా మనం దీన్ని బట్టి మిగతావి కూడా యోషితు ఇది చెప్పవచ్చు. యోషిత్, యోషితౌ, యోషితః, యోషితం, యోషితౌ, యోషితః, యోషితా, యోషిద్భ్యాం, యోషిద్భిః, యోషితే, యోషిద్భ్యాం, యోషిద్భ్యః, యోషితః, యోషిద్భ్యాం, యోషిద్భ్యః, యోషితః, యోషితోః, యోషితాం, యోషితి, యోషితోః, యోషిత్సు. హే యోషిత్, హే యోషితౌ, హే యోషితః. అలాగే తడిత్ శబ్దానికి విద్యుత్ శబ్దాన్ని కూడా చూసుకోవచ్చు మనం. ఓకే, తడిత్, తడితౌ, తడితః, తడితం, తడితౌ, తడితః, తడితా, తడిద్భ్యాం, తడిద్భిః. అలాగే ఒక సరిత్ శబ్దం నేర్చుకుంటే దాన్ని బట్టి మిగిలిన విద్యుత్ కానీ ఇంకా ఇవే కాకుండా కొన్ని ప్రసిద్ధమైన శబ్దాలు చెప్పుకున్నాం. ఈ రకంగా ఉన్న శబ్దాలను కూడా ఇదే విధంగా నడుస్తాయి. కాబట్టి ఇది సరిత్ శబ్దం ఒకటి నేర్చుకుంటే మిగతావన్నీ ఆటోమేటిక్ గా మన సొంతంగా రాయొచ్చు. అస్తు, ఇవి చెప్పుకున్నాం. నెక్స్ట్ అభ్యాసం 11లో ఉన్నటువంటి చతుర్థి భక్తి నియమాలు మళ్ళీ అభ్యాసం చేసుకొని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి వాటిని మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఇంకోటి భీ ధాతుకు సంబంధించిన 10 లకారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రివిజన్ చేసుకోండి. భీ ధాతుకు సంబంధించిన 10 లకారాలు రాసుకోండి. రాయకోకుంటేనా రాస్తే మీకు ఆ ఏ లకారం ఏ లకారం ఏ స్థితిలో అంటే లకారం గుర్తించడం మీకు సరళం అయిపోతున్నా. అంటే ఇప్పుడు రాయడం వల్ల ఏమవుతుంటే లట్లకారమా, ఇది లిట్లకారమా, లోట, లట్ట, లంగ, లింగ, ఆ లకారం యొక్క స్వరూపం, శబ్దం యొక్క స్వరూపం ఏ విధంగా ఉందని ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట రాయడం వల్ల కూడా. ఇప్పుడు మనకు 10 లకారాలకు మీకు అర్థాలు తెలుసు. లట్లకారం వర్తమాన కాలంలో, లిట్లకారం పరోక్ష భూతకాలంలో, లుట్లకారం అన్యద్వితీయ భవిష్యత్ కాలంలో, లిట్ అద్వితీయ భవిష్యత్ కాలం అని చెప్పి అన్ని 10 లకారాలకు 10 అర్థాలు మనం చెప్పుకున్నాం. కేవలం ఆ లకారం ఏ అర్థంలో వస్తుంది అదొకటి గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి ఆ శబ్దం యొక్క స్వరూపం ఏ రకంగా ఉందో అది గుర్తుపెట్టుకున్నా కూడా మన అర్థాన్ని చెప్పుకోవడం సులభంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భేదాలకు సంబంధించిన 10 లకాలు రాయండి. అది గ్రూపులు పెట్టారు, అది పెడతారు మళ్ళీ కూడా. కాబట్టి ఆ 10 లకాలు రాసుకోండి. ఇంకా మనకు ఇప్పుడు తవ్యత్ అన్యత్ ప్రత్యయాలను ఉపయోగించి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అవి రేపు చెప్పుకుందానండి, టైం అయిపోయింది కాబట్టి. తవ్యత్ ప్రత్యయము అన్యత్ ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి. ఇక్కడ మనం లకారంలో ఉపయోగించేటప్పుడు లింగ లకారాన్ని ఉపయోగిస్తాం. లింగ లకారం, లోటు లకారం, ఆజ్ఞ ఇవ్వడము, ఆజ్ఞ తీసుకునే అర్థంలో దాదాపు అలాంటి అర్థాన్ని ఇస్తుంది ఇక్కడ కూడా ఈ తవ్య ప్రత్యయము అన్యత్ ప్రత్యయం. అంటే కర్తవ్యం చేయాలి, కరణీయం చేయాలి, పఠితవ్యం లేదా పఠనీయం, గంతవ్యం లేదా గమనీయం. అలాగా ఈ ప్రత్యయం చెయ్యాలి, వెళ్ళాలి, తినాలి అలాంటి అర్థంలో ఉంటాయన్నమాట. ఇప్పుడు పఠేత్, భవేత్, లిఖేత్ ఏ విధంగా అంటామో అలాగే ఇక్కడ అదే అర్థాన్ని ఇచ్చేటువంటి తవ్యత్ అనేది ప్రత్యయాలు కూడా
సేమ్ అదే విధంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఉపయోగించి వాక్యాలు మనం రేపు చూద్దాం. కాబట్టి ముందుగా సరి శబ్దాన్ని రాసుకోండి. శబ్ద రూపము బి ధాతుకు సంబంధించిన 10 లకారాలు, ఇంకా అభ్యాసం 11లో ఉన్నటువంటి చతుర్థి విభక్తి నియమాలు మళ్ళీ అభ్యాసం చేసుకోండి. అస్తు అండి. ఇంకా మీకు ఎవరికైనా సందేహాలు అంటే రేపు చూద్దాము. అస్తు. రేపు ఆదివారం కాబట్టి మళ్ళీ సోమవారం కలుద్దామండి. అస్తు. మంత్రపాఠ. ఓ